ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జంజాల పూర్ణిమ ఎప్పుడు వచ్చినది? జంజాని ఏ సమయంలో మార్చుకుంటారు? నూతన జంజం మార్చుకోవాల్సిన విధానం గురించి తెలుసుకుందాము. శ్రావణ పూర్ణిమను జంజాల పూర్ణిమ అని కూడా అంటారు. 2024 సంవత్సరంలో ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున జంజాల పూర్ణిమ వచ్చినది. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతం అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతం అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతం అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్ శ్రీ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్ని జంజమని, బ్రహ్మసూత్రమని పిలుస్తుంటారు. మహర్షులు మనకు విధించిన 16 సంస్కారాలలో ఉపనయం ఒకటి. సంస్కారాలన్నిట్లో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయం ద్వారా గురువు తన శిష్యుడికి ప్రతిభా పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందిన వారిని ద్విజులు అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపై నుండి ధరిస్తారు కాబట్టి దీన్ని ఉపవీతం అంటారని అమరకోశం చెప్తుంది. ఉపనయనం చేసుకుని జంజాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు, గాయత్రీ పూజ చేయుటకు, ఇతర పూజలు చేయుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైన వారందరూ ఈరోజు పాత జంజంను తీసివేసి కొత్త జంజంను ధరించవలెను. ఉపవీతం అంటే రక్షణ వస్త్రము. యజ్ఞోపవీతాన్ని శిఖను తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే 2 జన్మలు కలిగిన వారు అని అర్థం. ఒకటి అమ్మ కడుపు నుండి పుట్టడం జన్మ అయితే, ఈ గాయత్రీదేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరించడం, ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట. ఋగ్వేదులైన వారు శ్రావణ మాసంలో ఏ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానము. వారు పౌర్ణమి నాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్త నక్షత్రం రోజున ఆచరించవలసి ఉంటుంది. ఇలా ఆయా వేదాల వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపకర్మను ఆచరిస్తారు. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని, యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా 9 దారపోగులతో నిర్మించాలని, ఒక్కొక్క తంతువుకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనము. మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతువులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమ దేవత, 5వ తంతువులో పితృదేవతలు, 6వ తంతువులో బ్రహ్మదేవుడు, 7వ తంతువులో వాయుదేవుడు, 8వ తంతువులో సూర్యుడు, 9వ తంతువులో మిగిలిన దేవతలు ఉంటారు. యజ్ఞోపవీతం 96 కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠ స్మృతి ప్రామాణికంగా తెలియజేసింది. 4 వేదాల్లోనూ గాయత్రి మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు 4 అంటే 96 తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకొని ధరించాలని ఉపదేశము. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని, గృహస్థు 2 యజ్ఞోపవీతాలను, ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి ఉన్న అంటే 3 పోగుల జంజాన్ని ధరింపజేస్తారు. ఈ 3 పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయన ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు, అధ్యాపకులు, గృహస్థులు నిత్య కర్మలు ముగించుకొని గాయత్రి జపాలు చేస్తారు. ఈరోజు తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. జంజాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణిమ ఇలా ప్రసిద్ధి చెందింది.